కడియం శ్రీహరి దుర్మార్గుడు అబ్బా. అదే గతంలో కూడా ఆయన టీడీపీలో ఉండే, తెలుగుదేశం ఉన్నప్పుడు ప్రణయ్ భాస్కర్ స్వర్గీయ అభినయ్ భాస్కర్ అన్న ఆయన అనగదొక్కిండు. అర్థమైందా? చాలా ఇబ్బంది పెట్టిండు ఆయన. దయాకర్ రావును మంత్రి కాకుండా చేసిండు కొండాలు చెప్పి. చాలా గలీజ్గాడు, వరెస్ట్ ఫెలో. అర్థమైందా? అదైపోయినాక కాంగ్రెస్కి వెళ్ళి రాజయ్య ఎమ్మెల్యే గెలిచి రాజీనామా చేసి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఇంకా 3 సంవత్సరాలు ఉండంగా, 3.5 సంవత్సరాలు ఉండంగా రాజీనామా చేసి బీఆర్ఎస్కు పోయాడు. పోయిండు, అక్కడ ఎమ్మెల్యే అయిండు, ఉప ముఖ్యమంత్రి. ఈయన బతకనికాలకు పోయిండు. బతకనికి పోతే ఎమ్మెల్సీ చేసిండు. ఈయన మీద అన్ని కొండాలు చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా బీకి ఆయన ఉప ముఖ్యమంత్రిని తీసుకున్నాడు. తర్వాత ఆయన పసునూరి దయాకర్ సిట్టింగ్ ఎంపీ 2000 మొన్నటి దాకా 24 కూడా సిట్టింగ్ ఎంపీ. ఆయన టికెట్ కేసీఆర్కి చెప్పి ఆయన టికెట్ కోసి ఆయన బీఫామ్ గుంజి ఇలా బిడ్డకిచ్చి పైసలు తీసుకొని ఇక లాస్ట్ డే జంప్ అయిపోయి బీఫామ్ పైసలు అన్నీ ఎత్తుకపోయి కాంగ్రెస్కి వచ్చారు. కాంగ్రెస్ బీఫామ్ తీసుకున్నారు. అంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని కోసిరు రాజయ్యను, సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ని కోసిరు. అంటే వీళ్ళు క్రిమినల్స్ కాకుంటే ఏం తప్ప. సేమ్ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మన కార్యకర్తను చంపుకొని బతికొచ్చిన వాళ్ళని ఈరోజు పెంచుకున్నటువంటి పరిస్థితి. అది మందుల సామెల కానీ కడియం శ్రీహరి కానీ ఎవడన్నా కానీ. కొండ సురేఖ ఇవాళ ఆమె ఒక 2 పార్టీలో పోయొచ్చి వాళ్ళు వీక్ అయినారు. కానీ కాంగ్రెస్ పార్టీ 2009లో రాజీనామా చేయకుండా అట్నే ఉండి రాజశేఖర్ పోతే ఇవాళ వాళ్ళే పిసిసి సీఎం రేస్లో ఆమె ఉండేది. ఇవాళ ఆ స్థాయిలో ఉండు. రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ దగ్గర దరిదాపులో కూడా పోయే సినిమా లేదు, అంత పవర్ఫుల్ వాళ్ళు. అదే అంత ఇవాళ పోయి ఆమెను గెలికి ఆమెను ఊడబీకి సీతక్క అంటే వీళ్ళ గ్యాంగ్ కదా, చంద్రబాబు నాయుడు గ్యాంగ్. ఆమె డిస్టర్బ్ చేయరు. ఈమె కాంగ్రెస్ గ్యాంగ్ కదా, కాబట్టి ఈమె డిస్టర్బ్ చేయాలి. ఈమె మంత్రి పదవి తీసేసి తోలు తీస్తుంది, తోలు తీస్తుంది. అందుకని అయితలేదు. వేరేవాడైతే ఎప్పుడో కథం బట్టి నాకేసు వీళ్ళు. అసలు రేవంత్ రెడ్డినే దేకారు. అదే అంతే పిసిసి సీఎం చేసింది కాబట్టి గౌరవం. కానీ రేవంత్ రెడ్డి నథింగ్ వాళ్ళ ముందు. అరే ఆయనే కదా ఆశీర్వాదం ఇచ్చేది. ఇప్పుడు వీళ్ళకి ఆశీర్వాదం. ఇదంతా రాజకీయ సంచార జీవులు. కడియం శ్రీహరి కానీ, రేవంత్ రెడ్డి కానీ, వేం నరేందర్ రెడ్డి కానీ, సీతక్క కానీ సంచార జాగ నెత్తి మీద ట్రంక్ పెట్టుకొని ఓ మూట పెట్టుకొని అన్ని ఏ పార్టీ పచ్చకుంటే ఆ పార్టీలో జ్వరపడతారు, దాన్ని ఆక్రమిస్తారు, అసలు ఎలగొడతారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి తెచ్చిపిస్తాను. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి మంత్రి అవుతుండు. నేను మన కాంగ్రెస్ వాళ్ళు ఉన్నాక ఈ బతికష్టోళ్ళకి ఎందుకు ఇవ్వాలి టికెట్లు అంటున్నా. ఈ మందుల స్వామిలు అంటే ఎందుకు ఇవ్వాలి టికెట్? ఎవరు మందుల స్వామిలు? కాంగ్రెస్ పార్టీలో ఏంది, ఏం సంబంధం? ఎప్పుడు జెండా పట్టినోడా, ఏం చేసినోడా అని ఇచ్చిండ్రు. ఒరిజినల్ ఆయన చాలా మీటింగ్లలో విన్నాం. కానీ ఆయన గురించి మాట్లాడిన నా దురదృష్టము. ఇవాళ అసంటోళ్ళ గురించి కూడా మాట్లాడిన దురదృష్టం. కానీ ఆయన క్యారెక్టర్ మా అసలు 30 ఏళ్ళు మేము కాంగ్రెస్ వాళ్ళని కూడిసిన వాళ్ళను బయటికి వెళ్ళగొట్టి ఈ బతికొచ్చిన వాళ్ళని పెట్టుకొని నెత్తి మీద పెట్టుకొని వాళ్ళ పదవి వెళ్ళి వాళ్ళతో తిట్లెందుకు పడతారు ఈరోజు? ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు అనేటోడా మేము? ఎవరినన్నా ఏ లీడర్ నన్ను అన్నారా? ఎక్కడన్నా ఎవరన్నారా? బతికొచ్చిన వాళ్ళతోనే ప్రాబ్లమ్స్ ఇవ్వాల. పరిపాలన పైన వ్యతిరేకత వచ్చింది మొత్తానికి. ఓవరాల్గా వచ్చేసి గుసాయించేస్తారు. అది నరేంద్ర మోడీకి తెలుసు. ధర్మేంద్ర ప్రధాన్ తీసుకున్నా ఆగది, ఇది వీళ్ళు నన్ను దింపనికే ఎక్కిర్రని. ఎందుకు సస్పెండ్ చేస్తలేదు ఇప్పటికి? ఎందుకు ఆయన రాజీనామా చేయని కూడా ఎందుకు ఒత్తిడి తీసుకురాలేదు? రాజీనామా చేసినా అక్కడ ఆగేటట్లేదు కదా వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్టు. వాళ్ళు నరేంద్ర మోడీని ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రశ్నిస్తుండ్రు, నువ్వు ఇన్ని రోజులకి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలే అని, పెట్రోల్ రేట్ ఎందుకుందని, డీజిల్ రేట్ ఎందుకున్నదని, ఇథనాల్ పైన కూడా వస్తుంది ఇన్నిసార్లు ఎంపికనికి పోయిందని. ఒకటి కాదు, అన్న నిర్మలా సీతారామన్ కాపీలు కొట్టొచ్చు అని ఆమె చెప్తుంది, నిర్మలా సీతారామన్. కాబట్టి ఇది ఏది ఆగదు. ఎంపీ స్థాయిలో ఉండి కాపీలు కొట్టొచ్చు యాదవ్ చిల్లారిది. నేను మన దగ్గర ఉన్న మీడియా ఉంది కదా అసొంటి వాళ్ళు, ఆమె కూడా వచ్చి ఒక యూట్యూబ్ హైదరాబాద్లో పెట్టుకుంటే బెస్ట్. ఆమె కూడా 2-3 అక్కలు జమ అవుతారు ఇక్కడ. కాబట్టి ఈరోజు అవన్నీ కూడా మన హ్యాండ్స్కి అవుట్ అయిపోయినాయి. ఇవాళ మనకు ధర్మేంద్ర ప్రధాన్ రాయనమా కాదు, నరేంద్ర మోడీ పాటలు విన్నాను మీరు. నేను హిందీలో వింటున్నా. నరేంద్ర మోడీని టార్గెట్ చేసిన వాళ్ళు ఇప్పుడు. అదే ఇట్లా అనుకుంటా, మోడీ ఇట్లా అనుకుంటా, చిన్నపిల్లగా ఊగించినట్టు. అదా బాగ్ మోడీ బాగ్ అని, బాగ్ నరేందర్ బాగ్ అని. అర్థమైందా? అయిపోయింది. ఇవాళ బీజేపీ వాళ్ళని చేస్తాం అన్ని మూసుకొని కూర్చోవాలి. మీరు మాట్లాడి సోషల్ మీడియా ప్రచారం ఎవరు నమ్మరబ్బా. మీరు గుడి లింగాన్ని మింగే రకాలని తెలిసిపోయింది. గుడిని మింగిర్రు, గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకాలని చెప్పి మీ గురించి తెలిసిపోయింది ఈరోజు జనానికి. అదే ఎన్ని రోజులు మేము భక్తులు అనుకుంటారు, అదనుకుంటారు, ఇదనుకుంటారు. కానీ మీ మురళీ మోహన్ జోర్చి కూడా బయటకు వచ్చాయి. నేడో రేపు అద్వాని కూడా బయటకు వస్తారు కావచ్చు. మీ పాపం పండింది. మీరు ఎన్ని వేషాలు వేసుకుని అయిపోయింది. ఇవాళ దేశం వదిలిపోయే పరిస్థితి కూడా నరేంద్ర మోడీకి వచ్చినా రావచ్చు. వచ్చినా
రావచ్చు. ఈ రోజు ఆయనకి ఎవరు శత్రువులో తెలియదు. ఆయన పక్కనున్న ఎస్పీజీ వాళ్ళ పిల్లలు కూడా పరీక్షలు రాసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఎవడెవడో ట్రేస్ చేసుకోవాలి. ఈరోజు బ్రదర్, జడ్జి మూమెంట్ ఈజ్ వెరీ డేంజర్ మూమెంట్. ఇక్కడ దాకా రాణించుకోవద్దు. వచ్చిందంటే అది ఉండాలి. బండి సంజయ్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఆడోళ్ళు పోయి బతుకమ్మలు ఆడుకుంటే అక్కడికి పోతే ఆడోళ్ళు రానిచ్చే పరిస్థితులు లేదు. మొగ్గాట అయితే మొగ్గు పోటీలు జరిగితే ముగ్గు కాడికి పోయే పరిస్థితి లేదు. లాస్ట్లో స్కూల్లో లేదా బెంచులు దుడిస్తే అవి మంచిగా కలర్లు వేసిన బెంచులు సిరిసిల్ల కలర్ అక్కడ ఎవ్వడు దేక్తలేడు. ఎట్లయినా లైమ్ లైట్లకు రావాలి. మొన్న బొట్టే నేను మా ప్రభుత్వం వస్తే ఆడవాళ్ళందరూ బొట్టు పెట్టుకోవాలని ఎమోషనల్ సెంటిమెంట్ చేస్తామని చూసి చెప్పుతో పలాగొట్టింది ఇంకోసారి మాట్లాడకుండా. బ్రదర్, ఇవాళ ఇదంతా చేసేది ముస్లింలు కాదు, హిందువులే ఆలోచన చేస్తారు. ఇవాళ వీళ్ళు ఏం చేస్తారు, తెల్లాలేస్తే మేము మొన్న ఒక స్వామిని కొట్టిండు ఒక ఛానల్లో. అక్కడికి వెళ్ళి ఇంకా పిచ్చి లేచిపోయింది. అరే పాపం ఆయన మంచి మాటలు చెప్పిండు, ఆయన ఏం చెడ్డ మాటలు చెప్పిండు అని చెప్పి ఫోటో పెడతారు ఎందుకని అడిగినా. అదే విధంగా యూపీలో ఇక్కడ ప్రచారం జరుగుతుంటే హనుమంతుని ఎగిరిస్తా ఉంటారు. ఇక్కడ కూడా ఎగిరేస్తుంది కానీ ఇలా వాడుకుంటారు వాళ్ళు. ఇలా కూడా హైదరాబాద్ లో కూడా వాడుకుంటారు. కాబట్టి దాన్ని ఏం క్వశ్చన్ చేస్తారంటే ఆయన కొట్టిండ్రు. ఇవాళ హిందువుల చేతిలో, మీ చేతిలో హిందువులకి రక్షణ లేదు. అది హిందూ కత్రేమే హే. ఎవరి బీజేపీ వాళ్ళు చేయబట్టి, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయబట్టి కాదు, బీజేపీ వాళ్ళు చేయబట్టి. బీజేపీ వాళ్ళు రాజకీయంగా ఎట్లా వాడుకుంటున్నారంటే ఇలా సంతు సామీలు కూడా తిక్కలేసి ఉన్నారు. ఈరోజు సంతు సమాజం కూడా ఈరోజు వీళ్ళకి మద్దతు. ఇంకో మాట